ఎవరికి కూడా ఆ బుర్ర ఉండట్లా. లేదా వాళ్ళని పోషించేటటువంటి రాజకీయ పార్టీలు ఊరుకో అని చెప్పేసి అది ఎత్తట్లా. అదే సందర్భంలో పూర్తిగా దాని గురించి మాట్లాడేటువంటి విపక్ష మీడియా గతంలో వాళ్ళు చేసింది అంతే కదా. ఇప్పుడు ఏంటంటే కౌలు ఒప్పుకున్నటువంటి చోట్లన ఒక ఏది మొత్తం దాంట్లో ఒక 1,50,000 ఆ రేంజ్లో యాడ్ అవుతాయి కార్డులు, అంతకు మించి అందరికి రావు ఇక్కడ. అది క్లియర్ పిక్చర్. కానీ కార్డుల విషయంలో కూడా ఏం క్లారిటీ ఇవ్వలేనట్టుంది. కౌలు రైతులకి కార్డులు ఇప్పుడు ఇస్తారా లేదా అనేది ఎవరు ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి కొత్తగా. పవన్ కళ్యాణ్ అప్పుడు జాతిని ఉద్దేశించి ప్రసంగించారు, ఇంకేముంది మేము వస్తే కనుక కౌలు రైతులందరికీ అన్నటువంటిది. ఇప్పుడు ఏదో విధాన నిర్ణయం తీసుకోమనండి. ఇప్పుడు ఇవాళ తీసుకోవాలన్న వీళ్ళ చేతుల్లో లేదు. ఇదివరకైతే కనుక ప్రతి సచివాలయ పరిధిలో ఒక వ్యవసాయ కార్యదర్శి ఉండేవాడు. వాళ్ళు వెళ్ళి అక్కడ పంటల దగ్గర ఫోటోలు తీయడం కానీ ఆ ఇన్సూరెన్స్ కానీ చేసుకొచ్చేవాడు కదా. ఇప్పుడు అది తీసి పడేశారు వీళ్ళు. ఇవాళ రోజున అదే కౌలు నేనే పండిస్తున్నా, ఒరిజినల్ రైతు కాదు అని నేను చెప్పాను అనుకోండి, నా చేతికి కార్డు ఇచ్చేస్తానంటే రైతు ఒప్పుకోడు కదా. దీన్ని ఎట్లా చేయాలి? ప్లానింగ్ లేదు వాళ్ళ దగ్గర, అది సమస్య. అవును అవును ఇదే జరగబోతుంది. కానీ ఒకటిసారి ఇక్కడ ఇందులో వీళ్ళు విస్మయించిన పథకాల విషయంలో అంటే ఈ బడ్జెట్ కి మాత్రమే పక్కన పెట్టారా? ఉచిత బస్సు కానీ, ఆడబిడ్డ నిధి కానీ ప్రధానంగా, అలాగే నిరుద్యోగ వృత్తి కానీ, ఈ 3 ఇక